ఈరోజు మనం సాంబార్ చేసుకుందామండి. సాంబార్కి కావాల్సిన కాయగూరలన్నీ కోసుకొని పెట్టుకున్నాను నేను. ఒక టమాటాలు, బెండకాయలు, చిన్న ఆనపకాయ ముక్క, ఉల్లిపాయలాగే వలిసేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు ఇదిగోండి. మునక్కాయలు, 2 వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని, ఏ గిన్నెలో అయితే బాయిల్ చేస్తామో అందులోనే కొంచెం కారం, ఇంట్లో నేను తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ అండి, ఒక 3 స్పూన్లు వేద్దాము. వేసి తగినన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెడతామండి. బాయిల్ అయ్యాక మెదిపి పెట్టుకున్న పప్పును దీంట్లో మిక్స్ చేసుకొని చింతపండు పులుపు వేసుకుందామండి. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఉడికిపోయిన ముక్కలన్నిటిని దీంట్లో మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సినంత పులుసు, చింతపండు పులుసు నేను చేసుకొని పెట్టుకున్నాను. అది వేసేసుకుంటాము. వేసేసుకొని పొయ్యి మీద పెట్టి మరగపెట్టుకుంటామండి. ఈ సాంబార్కి సీక్రెట్ ఏంటంటే మరుగుతున్న సాంబార్లో మనం ఇప్పుడు కొంచెం కొబ్బరిను, కొంచెం ఇంత ధనియాలు వేసుకుంటామండి. వేసుకొని పౌడర్ కొట్టుకొని దాంట్లో మరుగుతున్న సాంబార్లో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సాంబార్ మరుగుతుంది చూసారండి ఇలాగా. ఇప్పుడు మనం దీంట్లో మనం మిక్సీ కొట్టుకున్న కొబ్బరిని, ధనియా పౌడర్ మిక్సర్ అని వేసి బాగా కలుపుకుంటామండి. బాగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటామండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చూసారా మరుగుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడమేనండి. పోపుకి ఆయిల్ వేసుకుని ఉంచుకున్నాను. చిన్న వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఇంగు అండి, కొంచెం ఇంగు ఎక్కువ వేస్తాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ మరుగుతున్న సాంబార్లో వేసేద్దామండి. ఇప్పుడు మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోయిందండి. చూసారా, రెడీ టు సర్వ్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.